హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనం వేసుకోబోయేది ఫుల్ డిజైన్ అండి. చూడండి, ఫాస్ట్గా దీన్ని బ్రాడ్ లైన్ వేసేసుకున్నాము. పైన ఒకటి కింద ఒకటి ఇలా, తర్వాత ఇలా బ్రాడ్ చేసేసుకొని పైన ఒక లైన్ కింద ఒక లైన్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు వీటికి అన్నింటి ఇలా లైన్స్ వేసేసుకుందాము. చాలా సింపుల్గా మనము ఈ డిజైన్స్ అనేది వేసేసుకుందామండి. చూడండి, వీటికి మళ్ళీ మనము అడ్డానికి చెక్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని 1 by 1 ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనము ఫిల్లింగ్ చేసాం. ఎందుకండి, చాలా మంది అయితే మీ వీడియోస్ చూడట్లేదు. దయచేసి అందరూ నా వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా మనము ఫిల్లింగ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత అన్నింటినీ ఏం చెక్క ఇలా ఫిల్లింగ్ అయితే చేసేసుకుందామండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మనము పొడుగుగా వేసేసుకుందామండి. ఇది మనకు ఆల్మోస్ట్ వచ్చిన బిట్నే నేను మరి చూపిస్తున్నాను మీకు. చూడండి, తర్వాత మధ్యలో ఒక వ్రింకిల్ అండి, వ్రింకిల్కి అవుట్లైను, తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఒకటి వ్రింకిల్ అండి. దీనికి కూడా అవుట్లైను, తర్వాత ఇలానే వేసేసుకుందామండి. ఇక్కడ కూడా ఒక వ్రింకిల్ వేసేసుకుందాము. దీనికి ఒక అవుట్లైను. ఇప్పుడు వీటికి ఒక అవుట్లైన్ వేసుకుందామండి. దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాం. దీనికి కూడా ఒక అవుట్లైను. ఇప్పుడు ఇలా వేసుకుందామండి, సరిపోతుంది. ఇక్కడికి అయిపోయిందండి ఇది. ఇప్పుడు ముందుగా మనము హాఫ్నైతే ఇలా వేసేసుకుందామండి. ముందుగా వేసుకున్న లైన్ అయితే మనం బ్రాడ్గా చేసేసుకుందాము. దీన్ని మరి అవుట్లైన్ లైట్గా పైన ఒకటి కింద ఒకటి లైన్ వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని చూడండి, ఇలా ఒక వ్రింకిల్ వేసేసుకుందాము. వ్రింకిల్ వేసేసుకొని దీనిని ఒక 2 అవుట్లైన్స్ వేసుకుందాము. చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుందాము. మళ్ళీ దాని మీద పెద్ద పెద్దగా ఇలా వేసేసుకుందామండి. దీనికి అవుట్లైన్ వేసేసుకొని దీన్ని బ్రాడ్గా నింపేసుకుందాం. దీనికి మరి అవుట్లైన్, ఇంకొకటి అవుట్లైన్. ఇప్పుడు వీటిని ఇలా చూడండి, చెక్క ఇలా వేసేసుకుంటే మనకు డిజైన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఏమంటే ఇవి దగ్గరగానే రావాలండి. చాలామంది దూరం వేస్తారు, వేయకండి అలా. ఎందుకంటే డిజైన్ అనేది మనకి నింపుగా ఉండాలి, ఫుల్ డిజైను. చూడండి ఎంత ఈజీగా అయితే మనకు డిజైను వచ్చేస్తుందో.
చూడండి. ఇలా అయిన తర్వాత వీటిని మనము ఇంకొక అవుట్లైన్ వేసేసుకుందాము పెద్దగా. ఇలా వేసిన తర్వాత ఇలా మధ్యలో మరి దీన్ని డివైడ్ చేసుకుందాము. డివైడ్ చేసుకున్న వాటిని ఇలా చూడండి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో చూడండి. ఇలా వేసుకున్న వాటిలో ఇప్పుడు ఈ గ్యాప్లు ఉంటాయి కదండి, దీంట్లో మనం ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. ఈ గ్యాప్లో మాత్రమే ఫిల్లింగ్ అనేది కంపల్సరీ చేసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఫిల్లింగ్ చేసేసుకుంటే అదే మనకి ఎక్కువ అట్రాక్షన్ ఇస్తుందండి ఈ బిట్ అనేది. చూడండి చూడండి ఎంత బాగా ఫిల్లింగ్ చేస్తే ఆ బిట్టే మనకి ఎంత క్లియర్గా వస్తుంది. చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిలో మనము అక్కడొకటి లైన్ వేసేసుకుందామండి. అప్పుడే మనకి డిజైన్ అనేది బాగా కనబడుతుందండి. చూడండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా వేసేసుకుందామండి. చూడండి ఇలా అన్నింటిని ఒకసారి ఇలా మళ్ళీ అవుట్లైన్ వేసుకొసుకోండి. దాని మీదని సరిపోతుంది. ఎప్పుడైతే మనము బిట్ అనేది మనకు క్లియర్గా కనబడుతుందో అప్పుడే మన డిజైన్ హైలైట్ అవుతుందండి. చూడండి చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అయిపోయిందండి. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత వీటిని మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ వేసుకుందామండి. మున్ని ఒక హాఫ్ రౌండ్ అని వేసేసుకుందాము. దాన్ని బ్రాడ్గా వేసుకుందాము. తర్వాత ఒక అవుట్లైన్ కూడా అలానే వేసేసుకుందామండి. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ టు సేమ్ ఇలానే జిగ్జాగ్ అండి అన్నీ చూడండి. ఇలా అన్నీ జిగ్జాగ్ చేసుకోవడం అండి. అన్నీ ఇలానే జిగ్జాగ్ చేసేసుకోవడం అండి. చూడండి ఇప్పుడు ఇలా వేసేసుకున్న వాటిని ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఇలానే దీన్ని కూడా ఇలా దీనితోనే చెక్స్ చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో. అన్నీ జిగ్జాగ్ ఎక్కువగా వస్తానండి ఇప్పుడు డిజైన్స్లో. అందుకని నేను ఈజీగా మీకు నేర్పించడం కోసం ఇలా వేస్తున్నాను. చూడండి చూడండి ఇలా మనము పెన్సిల్తో ఎలా అయితే షేక్ చేస్తున్నామో ఇది కూడా మనం నేర్చుకున్న బేసికే అండి. ఇప్పుడు వీటిని ఇలా చూడండి ఈ బిట్ కూడా మనము ఆల్మోస్ట్ నేర్చేసుకున్నాము వర్డ్స్లోనే. ఈరోజు మనకు ఒక క్వశ్చన్ అనమాట. ఇది చిన్న క్వశ్చన్స్ అనమాట. మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు అలా ఎలా నేర్పిస్తారో అలానే ఈరోజు నుంచి మనము చిన్న క్వశ్చన్స్తో మొదలు పెట్టేసుకుందామండి. అందుకని ఈరోజు పెద్ద డిజైన్ నేను క్లియర్గా నేర్పిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి. చూడండి ఇప్పుడు దీన్ని అవుట్లైన్ వేసేసుకుందాము. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ గ్యాప్లో అండి చూడండి ఇలా ఒక వ్రింకిల్, ఇలా ఒక వ్రింకిల్, ఇలా వ్రింకిల్స్ అన్నీ ఫుల్ కవరింగ్ చేసేసుకుందాము. దీన్ని కూడా మనము అవుట్లైన్ వేసేసుకుందాం. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడికి ఫినిష్ అయిపోయింది డిజైను. తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ వేసేసుకుందామండి.
ఇప్పుడు ఒక లైన్ అయితే వేసేసుకున్నాను, దానికి డబల్ లైన్ వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాటిలో అంతా చిన్న చిన్న వ్రింకిల్స్ వేసేసుకుందామండి. గ్యాప్లో చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత క్లియర్గా ఉంటాయో చూడండి. ఇప్పుడు మనము ఈ మధ్యలో ఉన్న లైన్ని బ్రాడ్గా చేసేసుకుందాము. మరి ఇంకొక లైన్ వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్నగా వేసేసుకుందామండి. తర్వాత ఇలా పెద్ద పెద్దగా వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక లైన్ వేసి దీన్ని అన్నింటినీ ఫిల్లింగ్ చేసేసుకుందామండి. దీన్ని మరి ఒక అవుట్లైన్. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనికి ఒక రౌండ్ అనేది వేసేసుకుందామండి. ఇక్కడ ఒక రౌండ్లో దీనికి కూడా ఈ రౌండ్స్కి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు మధ్యలో దీన్ని ఒక డాట్ పెట్టేసుకొని దీనికి అవుట్లైన్ వేసుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మధ్యలో ఇలా ఒక్కొక్క లైన్. ఇప్పుడు దీన్ని ఇలా అన్నింటినీ ఇలా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చూడండి నేను నేర్పించే ప్రతి బిట్టులోనూ మనకి రాబోయే కొత్త డిజైన్స్కి ఈజీగా అవుతుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పుడే మీకు పూర్తి డిజైన్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీనికి ఇలా ఒక ఆఫ్ వేసేసుకుందామండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక ఆఫ్ వేసేసుకుందామండి. పేపర్ని అయితే ఎక్కువ తిప్పుకోకండి, ఎందుకంటే పేపర్ చెయ్యి అయితే తిప్పుకోగలమా, మనం పేపర్ అంటే తిప్పేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లైన్ అండి. చూడండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మిగిలిన చోట మనము చిన్న చిన్న చెక్స్ వేసి పెట్టేసుకుందామండి. చూడండి ఎంత ఫాస్ట్గా మనకి ఫుల్ డిజైన్ అనేది వచ్చేస్తుందో. చూడండి చూడండి ఇక్కడ కూడా అలానే మనము ఒక డిజైన్ని వేసేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద వ్రింకిల్ వేసేసుకొని దీనికి అవుట్లైన్ వేసుకుందామండి. అవుట్లైన్ వేసేసుకొని దీన్ని ఇలా వీడియో చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత దీనికి ఫిల్లింగ్ ఇలా చేసేసుకుందామండి. ఫిల్లింగ్ చేసుకున్న వాటిలో నుంచి దీనికి ఒక అవుట్లైన్, ఇంకొక అవుట్లైన్ కూడా వేసేసుకుందాము. తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ మరి ఇలా ఒక దీనికి అవుట్లైన్ అండి వేసేసుకున్న తర్వాత సేమ్ ఇలానే. చూడండి మనం ఎంత ఈజీగా అయితే మనకి ఫాస్ట్గా ఫుల్ డిజైన్ వచ్చేసిందో. చూడండి దీనికి ఒక అవుట్లైన్ అండి. గ్యాప్లో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇటువైపు అండి, ఇప్పుడు ఇటువైపు వచ్చేసి నేనైతే చెక్స్ పెట్టేసుకుంటానండి. చాలా బాగుంటుంది చెక్స్. చూడండి ఇప్పుడు వీటిని కూడా చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, మనం ఎక్కడైతే మనకి దానికి ఇలా ఇంటూ మాదిరి కనపడుతుందో ఆ దానిలో మనము ఇలా ఫిల్లింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత క్లియర్గా మనకి ఈజీగా వచ్చేస్తుందో. చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండింటి గ్యాపుల్లో ఇలా వచ్చేయాలండి. చూడండి ఇప్పుడు ఒక ఇన్లైన్ అండి. ఇప్పుడు వీటికి మనము చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకొని ఒక అవుట్లైను, తర్వాత ఇలాగా వేసేసుకోవాలి. చూడండి దీన్ని కూడా ఇలానే మనము ఒక బిట్టుతోనే మనం డిజైన్ మొత్తం వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత క్లీన్గా వచ్చేస్తుందో. కొత్త డిజైన్స్ అన్నీ మనకి ఆటోమేటిక్లీ ఒక బేసిక్తోనే అన్నీ వచ్చేయాలండి. చూడండి
ఇప్పుడు చూడండి, దీంట్లోనే మనము ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ బిట్టు కూడా ఒక రకమైనటువంటి బిట్టే. ఇది కూడా కొత్తగా మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, ఇది కూడా ఎంత ఈజీగా మనకి వచ్చేస్తుందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో చూడండి. ఇలా అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇలానే ఆఫ్ అండ్ ఆఫ్ వేసేసుకుందామండి. చూడండి ఎంత ఈజీగా, ఆల్మోస్ట్ మనం ఇంత పెద్ద డిజైన్ని మనం ఎంత ఈజీగా వేసేసుకొని వస్తున్నామో అది మీరు గమనించాలి. చూడండి, ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని కూడా ఇలాగా ఫిల్లింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత చూడండి, ఇది కూడా ఒక రకమైనటువంటి కొత్త బిట్టే. దీనికి కూడా మళ్ళీ ఇంకొక అవుట్లైన్ అండి. ఇలానే దీన్ని కూడా మనము ఫిల్లింగ్ చేసేసుకుందాం రెండింటికి మధ్య. ఇలాగా అన్నీ కొత్త బిట్స్ని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫింగర్కి ఇలా వేసేసుకుందామండి. ముందుగా మనము దీన్ని బ్రాడ్గా చేసేసుకుందాము. దీన్నైతే మనం బ్రాడ్గా వేసేసుకుందాము. బ్రాడ్గా వేసేసిన తర్వాత దీనికి కూడా కింద ఒకటి పైన ఒకటి అవుట్లైన్స్ వేసేసుకుందాము. చూడండి, నేను చెక్క ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి చిన్న చెక్స్ అనేది మనం పెట్టేసుకుందామండి. చూడండి ఎంత ఫాస్ట్గా మనకి ఈరోజు పెద్ద డిజైన్ అనేది వేసేసుకున్నామండి మనము. చూడండి, నెట్ డిజైన్ అండి. ఇదే ఒకే ఫుల్ డిజైన్లోనే మనం ఎన్ని రకాల బిట్లను వేసాం చూడండి. అన్నీ మనం నేర్పించుకున్న చిన్న బేసిక్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఈ గ్యాప్లో చూడండి, ఈ గ్యాప్లో కూడా మనము చిన్న చెక్స్ని అయితే పెట్టేసుకుందాము. మనకి గ్యాప్ ఫుల్ చేసుకోవడానికి ఐడియా రావాలండి, అంతే. చూడండి ఏం చెక్క టక అయిపోతుందో మనకి. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక ఇలా వేసేసుకుందామండి. చూడండి, ఇన్లైన్ అవుట్లైను. దీనికి కూడా మనము చిన్న చెక్స్ వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలానే మనము చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనము అన్ని వ్రింకిల్స్ని ఫిల్ చేసుకుందామండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మనకి. ఫుల్ డిజైన్ అనేది ఒకటి ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ గ్యాపుల్లో 2 ఫింగర్స్కి మధ్య అండి, చూడండి 2 ఫింగర్స్కి మధ్య ఇప్పుడు నేను ఇలా వ్రింకిల్స్ కూడా పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు దీనికి ఇలా చిన్నగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి క్యాప్స్ అయితే ఫుల్ డిజైన్కి కంపల్సరీ బాగుంటుందండి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతినే మళ్ళీ కొత్త పద్ధతి చేసుకున్నారండి. ఇప్పుడు ఈ వేళ్ళకైతే మనము ఇలా లైన్స్ పెట్టేసుకుందామండి. ముందుగా లైన్స్ పెట్టేసుకొని దీంట్లో చైన్ మోడల్ వేసేసుకుందాం. అండి ఇప్పుడు వీటిని ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటినండి త్రీ లైన్స్ వేసేసుకుందామండి, బాగుంటుంది. ఇప్పుడు చూడండి దీనికి చెక్స్ వేసేసుకుందాము. వీటిని ఫిల్ చేసేసుకుందాం. చూడండి ఫింగర్స్కి కూడా మనం కొత్త కొత్త డిజైన్లే ఆటోమేటిక్గా నేర్చేసుకుంటున్నాము, అది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా మనము చిన్న చిన్న రింకిల్స్ వేసేసుకుందామండి. కొంచెమే గ్యాప్ ఉంది కాబట్టి చూడండి ఎంత ఫుల్ డిజైన్ మనము ఫాస్ట్గా వేసేసుకున్నాము. ఇదైతే డే నెంబర్ 9 అండి, ఫుల్ డిజైను. ఆర్ట్ బై షబాన్ అండి. ఇప్పుడు మనము ఇంకొక డిజైన్ అరబిక్ మోడల్ వేసేసుకుందామండి ఫాస్ట్గా, ఇక ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి చూడండి ఒక మ్యాంగోని అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇలా ఒకటేసారి బ్రాడ్గా వేసేసుకుంటున్నాను. చూడండి మనం సింగిల్ లైన్ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా బ్రాడ్గా వేసుకుంటున్నాము. దీనికంతా షేడ్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీనికి ఒక అవుట్లైన్ ఫ్లేవర్ అండి, దీనికి కూడా మనం షేడ్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఆకుల్ని వేసేసుకుందాము. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. షేడ్స్ అంటేనే 5 minutes పడుతుంది అంతే అండి, అందుకోసమే దానికి పెద్ద డిజైన్కి జతగా ఒక చిన్న డిజైన్ కూడా పెడుతున్నాను. అన్ని డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి, కొత్త కొత్త బిట్స్ వస్తాయి. క్లాస్ వినండి, క్లాస్ విన్నా కూడా మీకు ఇది అలా వేయాలి, ఇలా వేయాలి అనేది వస్తుంది. మధ్యలో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు చూడండి దీనికి ఒక రౌండ్స్ పెట్టేసుకుంటాం.
ఇప్పుడు ఇక్కడ కూడా అలానే చూడండి. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ అనేది వేసేసుకుందాము. ఇది కూడా బ్రాడ్గానే వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా చూడండి, 1 by 1 బిట్ని సెట్ చేసుకోవడం ఒకటే అండి మనము లేటు. నేను చెక్క టకటకటకమని మనకి ఫాస్ట్గా డిజైన్స్ అయిపోతున్నాయి. షేడ్స్లోనే రౌండ్స్ వేసుకుందామండి మనము. చూడండి, ఇలానే అన్నీ ఇలానే వేసేసుకుందాము. ఇంటి మధ్యలో కూడా ఇలా ఒక్కొక్క రౌండ్ అయితే పెట్టేసుకుందాము. అప్పుడే మనకి డిజైన్ అయితే క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మామిడి వేసుకుందామండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో మనకి. కనీసం అంటే ఒక 5 నిమిషాల్లో ఒక డిజైన్ పెట్టేయచ్చండి ఇది. ఇది కూడా ఇలానే వేసేసుకుందాము. మొత్తం సేమ్ బిట్టే కాబట్టి నో ప్రాబ్లం అండి. ఒకటే బిట్తోనే మనము ఎంత చెక్క చూడండి, ఒకే బిట్టే వాడిండేది. ఒక బిట్ అంటే కనీసం 3 మనము బేసిక్స్తోనే 3 బేసిక్లు వేసుకొని ఇలా ఒక డిజైన్ అనేది సెట్ చేసుకున్నామండి. ఇలా చిన్నగా చూడండి ఎంత ఫాస్ట్గా మనకి లాంగ్ అరబిక్ అనేది కూడా షేడ్స్ వచ్చేసింది. లాంగ్ షేడ్స్ అనేది కూడా వచ్చేసిందండి. చూడండి, ఇప్పుడు ఇలానే వీళ్ళకి కూడా షేడ్స్ అండి. అంతే చూడండి ఎంత ఫాస్ట్గా మనకి షేడ్స్ డిజైన్ వచ్చేసిందో. చూడండి, షేడ్స్ SHADS షేడ్స్ డిజైన్ అండి. డే 9కి మనము సరిపడా 2 డిజైన్స్ పెట్టేసుకున్నాము. ఫుల్ డిజైన్ చాలా ఈజీగా పెట్టేస్తున్నాము, నేర్చేసుకోండి. ఇప్పుడు ఆర్ట్ బై షవానా. దయచేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేస్తూ ఉండండి. నాకు మీ కామెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టం అండి. చదివే కామెంట్స్ మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా 10 మందికి చెప్పండి. మెహందీ నేర్చుకునేకి ఈజీగా టిప్స్ ఇలా నేర్చేసుకుంటే చూడండి, ఈ డిజైన్ మనం బయట వేసుకోవాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది, కానీ మనం ఎంత ఈజీగా అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మీరు ఇది అయితే ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి మినిమం. అంటే దయచేసి అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే షేర్ కూడా చేయండి. బాయ్ డియర్ స్టూడెంట్స్.